హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి కట్టి పొంగలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదా పండుగల సమయంలో ప్రసాదం కింద ప్రిపేర్ చేసే ఈ కట్టి పొంగల్ని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్లోని ఈ కప్తోని 1/2 కప్ వరకు పెసరపప్పు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కదుపుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్పు వరకు బియ్యం తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లోని బటర్ వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ బటర్ వేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న పెసరపప్పు బియ్యం వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పొంగల్ అనేది టేస్టీగా ఉంటుందండి. వెన్నపూస బదులు నెయ్యి కూడా వేసుకుని వేయించుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం రైసు అలానే పెసరపప్పు కలిపి ఈ కప్తో 1 కప్ అయింది కదా, అదే కప్తోని 7 కప్పుల వరకు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ అనేది ఎగిరిపోయినాయి, రైస్ కూడా పూర్తిగా ఉడికిపోయింది. దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొంగలి త్వరగా అవ్వాలంటే కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత గ్యాస్ స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని పోపు పెట్టుకోవాలండి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే పొంగల్ అనేది అంత రుచిగా ఉంటుంది. నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న అల్లము మిరియాలు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకుని ఇవి కూడా వేగుతూ ఉండగా దీంట్లోని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవి కూడా వీటితో పాటు వేపించుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని మరొకసారి వేపించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత దీంట్లోని కొంచెం ఇంగువ అలానే కలర్ గురించి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్ కూడా వేసుకుని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి, పొంగల్ అనేది రైస్ అనేది ఈ విధంగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. మరీ గట్టిగా ఉన్న బాగోదండి. ఈ విధంగా లూజుగా సరిపడి ఉండేటట్టు కుక్ చేసుకోవాలి. కాబట్టి 1కి 7 వంతులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. చివరగా కొంచెం నెయ్యి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. వేడివేడిగా టిఫిన్ కింద కానీ ప్రసాదంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.